చేసావు కదే, నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నా. లేదు, నేను చెప్పేది కొంచెం నాశనం అయిపోయింది. నేను చెప్పేది కొంచెం మాట్లాడుకో. నీ వల్ల మా కుటుంబం గౌరవం పోయింది. మా నాన్న పోయారు, అన్నయ్యలకి పగోడినయ్యాను, పిల్లలు దూరం అయిపోయారు, అమ్మ అవమాన పాలయ్యింది. ఇన్ని పనులు చేసి ఎంత తెగు ఉంటే లవ్ చేశానని చెప్పడానికి వచ్చుంటావు. నేను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. నేను చెప్పేది చిన్నపిల్ల మనసులో విషయాన్ని నాటి తన జీవితాన్ని నాశనం చేసి నంగనాచిలా మాట్లాడతావా? ఎవరని అడిగాను కదా, ఒక్క మాట మాట్లాడావా? నేను మీతో చెప్దామని చూడండి, అందరూ బాగా చూడండి. ఈవిడే ఆ పసుపచ్చ చూడదారు వేసుకున్న మేరీ మాత అందరిని చల్లగా ఉండమని దీవిస్తుంది, లేచిపోయి పరువుని గంగలో కలపమని దీవిస్తుంది, సంతోషంగా ఉన్న కుటుంబాలు సంకనాకి పోవాలని దీవిస్తుంది. ఒసేయ్, నేను ఏడుకొండల వాడిని, సుబ్రహ్మణ్య స్వామిని, విఘ్నేశ్వరుని కొలిచేవాడిని. ఆయన చర్చికి మసీదుకి మర్యాద ఇస్తాను. ఆ హక్కుతో కడుపు మండి చెప్తున్నా, నువ్వు ఏ చర్చికి